175 నియోజకవర్గాల్లో ఎవరైనా జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మతో గెలవాల్సిందేనని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లాలో మార్పులపై విజయసాయిరెడ్డి, బాలినేని కసరత్తు చేస్తున్నారని వివరించారు. 1-2 రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త సమన్వయకర్తలను ప్రకటించే అవకాశముందన్నారు. కొండెపిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్. తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. అందుకే తన గన్మెన్లను తొలగించారని చెప్పారు. తన 2 గన్మెన్లు ఉదయం వెనక్కి వెళ్లిపోయారని, గన్మెన్ల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు. తనకు ఏదైనా జరిగితే బాధ్యత జగన్దే అని బీటెక్ రవి అన్నారు. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 797 కరోనా కేసులు, 5 మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4097 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో 2, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కో మరణం నమోదైంది. అటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. తాను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్పై విమర్శలు రావడంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ క్షమాపణలు చెప్పారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన ఎక్స్ ఖాతాలో తరచూ భగవద్గీత శ్లోకాలను పోస్ట్ చేస్తుంటారు. దానిలో భాగంగా ఇటీవల ఒక శ్లోకాన్ని షేర్ చేశారు. అయితే దానిని తప్పుగా అనువదించారు. వర్గాల మధ్య విభజనను ప్రోత్సహించేలా ఆయన చర్య ఉందని విపక్షాలు ఈ అనువాదంపై విమర్శలు వ్యక్తం చేశాయి. ఈ వివాదం ముదురుతుండడంతో ముఖ్యమంత్రి క్షమాపణలు తెలియజేశారు. గతంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని, ఇప్పుడు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇష్టారీతిన హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారెంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలు తమకు పథకాలు అడుగుతున్నారు కానీ పత్రాలు కాదని చురక అంటించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు పాకిస్తాన్ మరోసారి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే గాజా ప్రజలకు సంఘీభావంగా ఈసారి నూతన సంవత్సర వేడుకలు చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు న్యూఇయర్ వేడుకలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో పాలస్తీనా సోదరులు సోదరీమణులకు సంఘీభావంగా ఈసారి నూతన సంవత్సర సందర్భంగా ఎలాంటి వేడుకలు జరపకుండా నిషేధం విధిస్తున్నామని పాక్ పీఎం తెలిపారు. యుద్ధంతో సతమతమవుతున్న పాలస్తీనాకు ఇప్పటికే తాము 2 సార్లు మానవతా సాయం అందించామని, త్వరలోనే మరో విడత పంపిస్తామని తెలిపారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు విషయం మా అధినాయకత్వం చూసుకుంటుంది. నాణ్యత లేని మద్యం, ఇసుక అక్రమాలపై భాజపా పోరాటం కొనసాగుతోంది. టీటీడీ నిధులు ధార్మిక కార్యక్రమాలకే ఉపయోగించాలి. ప్రజల కోసం ఎవరు మాట్లాడినా జగన్ అణచివేతకు గురి చేస్తారు. పరదాల చాటున తిరిగే ఈ సీఎం మనకు అవసరమా? ప్రజలు ఒకసారి ఆలోచించాలి అని కోరారు. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు భారీ స్పందన లభిస్తోంది. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో పెండింగ్ చలాన్లను చెల్లింపులు చేయడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. పెండింగ్ చలాన్లను చెల్లించడానికి పెద్ద మొత్తంలో ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో వాహనదారులు చలాన్లను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఒక దశలో చెల్లింపుల తాకిడికి సర్వర్ కూడా హ్యాంగ్ అయిందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవి గుప్తా విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల పర్యవేక్షణ కోసం మరింత శ్రమిస్తామని ఆయన తెలిపారు. గతేడాదితో పోలిస్తే 8.97% నేరాలు పెరిగాయని, 1% రహదారి ప్రమాదాలు తగ్గాయని వెల్లడించారు. 41% కోర్టు శిక్షలు పెరిగాయన్న డీజీపీ జీవిత ఖైదు 39% పెరిగిందని చెప్పారు. నేరాలకు పాల్పడుతున్న 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించినట్లు వివరించారు.